ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఐబిఎం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. 2026 జూన్ నెల మాస ఫలితాలకు స్వాగతం. 2026 జూన్ నెలలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల్లో భాగంగా మొట్టమొదట మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ జూన్ మాసంలో 5 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ శుభఫలితాలను లాభాలను అందించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా పంచమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూన్ నెల 15 నుంచి తృతీయ భావమైనటువంటి మిథున రాశిలో సంచరించడం వల్ల అధికారుల యొక్క సహకారం పుష్కలంగా లభిస్తుంది. మీ ఆలోచనలు ఆచరణ సాధ్యమవుతాయి. అనగా మీరు అనుకున్నటువంటి పనులు కార్యరూపం దాలుస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పదోన్నతులు కానీ లేకపోతే మీరు చేసే పనికి మంచి ఫలితం కానీ గౌరవం కానీ అభినందనలు కానీ అందుకునే పరిస్థితి మేషరాశి వారికి జూన్ 15 తర్వాత మీకు అటువంటి శుభ ఫలితాలు రావడానికి అవకాశం కల్పిస్తాడు ఈ సూర్య భగవానుడు. అధికారుల అండదండలు, అధికారుల అభినందనలు, తండ్రి సహకారము, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికర జీవన విధానానికి నాంది పలుకుతారు మీరు ఈ జూన్ మాసంలో. తృతీయ షష్టాధిపతి అయినటువంటి బుధగ్రహము ఈ నెల 22 నుంచి చతుర్థంలోనికి అనగా కర్కాటక రాశిలోనికి రావడం వల్ల ఆదాయం పెరుగుతుంది, జనసహకారం బాగుంటుంది, పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు, ఆర్థికంగా బలపడతారు, బ్యాంకు లావాదేవీలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. మీదైనటువంటి శైలిలో మీదైనటువంటి విలక్షణమైనటువంటి లక్షణాలతో బాగా రాణించేటువంటి పరిస్థితి ఈ జూన్ మాసంలో బుధగ్రహం మీకు అనుకూలిస్తుంది అని చెప్పవచ్చు. భాగ్య వ్యయాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా చతుర్థంలో అనగా కర్కాటక రాశిలోనే సంచరించడం వల్ల పూర్వపుణ్యం మీకు మరింతగా ఉపయోగపడుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. మంచి పని చేయడం కోసం నిరంతరం మీరు మనసావాచ కర్మన కష్టపడతారు. మీరు చేసేటువంటి పనికి, మీ పనితనానికి, మీ కష్టానికి, మీ తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సంతోషకర వాతావరణం ఉంటుంది. ఈ రకంగా గురువు మీకు సానుకూల వాతావరణాన్ని, కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందిస్తాడు. ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా కూడా తృతీయ భావంలో మిథున రాశిలోను, చతుర్థములో కర్కాటక రాశిలోనూ సంచరించడం వల్ల జనసహకారం బాగుంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొనేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక లాభంలో ఎప్పటి నుంచో రాహువు సంచారం ఉంది కుంభరాశిలో. ఈ రాహువు ఈ జూన్ మాసంలో కూడా ఆయన లాభస్థానంలో సంచరించడం వల్ల విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు మీకు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తిని, ఆదాయాన్ని, అభివృద్ధిని అందుకోగలుగుతారు. ఈ రకంగా మేషరాశి వారికి రవి, బుధుడు, గురువు, శుక్రుడు, రాహువు అనుకూలిస్తుండగా కేవలం కుజ, శని, కేతువులు మాత్రమే మీకు ప్రతికూలించే పరిస్థితి ఈ మాసంలో కనిపిస్తుంది. జన్మరాశ్యాధిపతి అష్టమాధిపతి అయినటువంటి కుజుడు ఈ జూన్ నెలంతా కూడా జన్మరాశిలో, మేషరాశిలోను, ద్వితీయంలో, వృషభ రాశిలో సంచరించడం వల్ల ఖర్చులు పెరిగేటువంటి సూచన, కొన్ని సందర్భాల్లో అపార్థాలు, మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలకు అవకాశం కనిపిస్తుంది. భూవాహన సమస్యలు కూడా కాస్త ఇబ్బందిగా కనిపిస్తున్నాయి. ఇక దశమ లాభభావాల్లో శని భగవానుడు ఎప్పటి నుంచో ఆయన సంచారం కొనసాగుతుంది. ఏలినాటి శనిలో, వెయ్య శనిలో శని ఉండడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరుగుతుంది. పనివారి సహకార లోపం వల్ల ఇంట బయట కూడా పని ఒత్తిడి, శారీరకమైన శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పంచమ భావంలో సింహరాశిలో కేతు సంచారం వల్ల ఒక్క విషయంలో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రకంగా మేషరాశి వారికి 2026 జూన్ మాసంలో పంచమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి. వెయ్యములో శని ఉంది కనుక శనీశ్వర దర్శనం కానీ, శనివారం రోజు ఈశ్వరునికి పాలాభిషేకం కానీ నిర్వర్తించండి. జన్మరాశిలో కుజ సంచారం ఉంది కనుక సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించండి. సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. ఉలవలు, కందులు పేదవారికి దానం చేయడం వల్ల ఈ మేషరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు.